హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుష్ డైరీస్. మా ఇంటి దగ్గర ధాన్యం అవి కట్ చేసి గ్రాస్ తీసుకుని వెళ్తుంటే మా జై అయితే విండో నుంచి చూస్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోయింది అనేసి నేను కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఈ రోజు ఏదైనా డిఫరెంట్ గా చేద్దామనేసి ఒక చిన్న పీస్ ఆనపకాయ గ్రేట్ చేసి తీసుకుంటున్నాను. మా ఇంట్లోని బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ కైనా కొంచెం వేరేగా ట్రై అలా చేస్తూ ఉంటాము. సేమ్ అలాగే 1 క్యారెట్ కూడా తీసుకొని గ్రేట్ చేసుకుంటున్నాను. యూ బిలీవ్ ఇట్ గైస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోని ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్ తీసుకున్న తర్వాత గ్రేటెడ్ ఆనపకాయ క్యారెట్ వేసుకుంటున్నాను. గ్రేటెడ్ ఆనపకాయ క్యారెట్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. అన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా బ్యాటర్ కొంచెం థిక్గా ఉన్నది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ప్యాన్ మీద బ్యాటర్ స్ప్రెడ్ చేస్తున్నాను. బట్ ఎక్కువ థిక్గా అయితే చేయకూడదు. ప్యాన్ మీద బ్యాటర్ ఇలా స్ప్రెడ్ చేస్తే అట్టు అయితే చాలా బాగా వస్తుంది గైస్. ఇంకా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇంకా అట్టుతోని చట్నీ కూడా కావాలి కదా, సో చట్నీ కూడా సేమ్ కాంబినేషన్ అట్టుతోని ఆనపకాయ చట్నీ. సో ఆనపకాయకి పీల్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకున్నాను. ఇంకా 1 ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇంకా 1 టమాటో కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను. ఇంకా 2 గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను. ఒక 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసిన వరకు మన అట్టు ఒక సైడ్ అయితే చాలా బాగా రెడీ అయింది. సో టర్న్ చేస్తూ ఇంకొక సైడ్ కూడా కాల్చుకుందాం. టర్న్ చేసిన తర్వాత చూస్తే తెలుస్తుంది అట్టు ఎంత బాగా వచ్చిందో. సేమ్ అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే కాల్చుకోవాలి. ఇంకొక సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత అట్టు అయితే చాలా క్రిస్పీగా అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ప్లేట్లోనే అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్టు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు చట్నీ రెడీ చేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కడాయిలోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 గార్లిక్ క్లోవ్స్, 2 గ్రీన్ చిల్లీ, 1 రెడ్ చిల్లీ, 5 సెకండ్స్ సాటే చేసుకున్న తర్వాత 1 ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఆనపకాయ బేగా మగ్గాలనేసి మన టేస్ట్కి అకార్డింగ్గా నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ గానే ఆనపకాయ బేగా మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా అప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్ కుక్ చేసుకుందాం. ఇంకో కట్టు కూడా రెడీ అయిపోయింది. ఇంకా 5 మినిట్ తర్వాత కట్ చేసుకున్న 1 టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ సాటేట్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకోవాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అయినా చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను. మీకు మా రెసిపీస్ నచ్చినట్టుగా అయితే లైక్, కామెంట్, ఇంకా మీ ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.